ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. మరి కృతికా నక్షత్రము 2, 3, 4 పాదములనగా రోహిణి నక్షత్రము 4 పాదములనగా మగాశిర నక్షత్రము వచ్చేసి 1, 2 పాదములనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 11, ఖర్చులో 5, రాజపూజిత 1, అవమానాలు 3. కాబట్టి ఈ సంవత్సరములో వీళ్ళకి మంచి అదృష్ట గడియలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి కుటుంబ బాధ్యతలన్నీ కలిపి ఇల్లు ఇలా ఒంటి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఏదో ఒక విధంగా పోరాడుకుంటూ వస్తుంటారు. ఎంత పోరాడినా కూడా చెడము తీరికుండదు, దమిడ ఆదాయం ఉండదు. కాబట్టి వీళ్ళ పేరు బలంలో చూసుకుంటే నరఘోష ఎక్కువగా ఉంది. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఐడియాలు ఆలోచిస్తారు, కానీ ఏ ఆలోచన ఆలోచించినా కూడా మధ్యలో ఏదో ఒక బ్రేక్ తగులుతుంటుంది. ఆ బ్రేకు తగిలిన కానించి మైండు త్రికార శుద్ధి అనేది కరెక్ట్గా ఉండలేదు. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సంవత్సరములో జనవరి మాసం నుంచి 16వ తారీఖు నుంచి కొన్ని అద్భుతమైన విజయాలు కొన్ని పొందబోతున్నారు. ఎన్నో రోజుల నుంచి కావలసిన కొన్ని పనులు, తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళ తరపు నుంచి అన్నల నుంచి, అక్కల నుంచి, తమ్ముళ్ళ నుంచి, సిస్టర్ల నుంచి రావలసిన, పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కొంత క్లీన్ అయిపోయి వాళ్ళకి రావాల్సిన ఆస్తులు వాళ్ళ చేతికి వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిపోయిన పనులు ఇప్పుడు ఈ 16వ తారీఖు నుంచి కొన్ని అద్భుతమైన విజయాలను చూడబోతుంటారు.